దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 16 వృశ్చిక రాశి వారికి సాయంత్రం 6:30 తర్వాత ఒక మహిళ వల్ల జరగబోయేది ఏమిటో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనిస్తే బంధాలకి, అనుబంధాలకి ఈ వృశ్చిక రాశి వారు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి 16, 2025 వీరి యొక్క దినఫలాలు వీరికి మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఆ అవకాశం కోసం మీరు చాలా కాలం క్రితం ప్రయత్నం చేశారు. ఇక ఆ అవకాశం మీకు దొరకదని నిశ్చయానికి వచ్చేసి దాని గురించి ఆలోచించడం కూడా వదిలేశారు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు. ఇలా ఏదైనా సరే దానికి సంబంధించిన శుభవార్తను మీరు ఈ యొక్క సాయంత్రం 5 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి నూతన పెట్టుబడుల కోసం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారో, లోన్ల కోసం అప్లై చేసుకుని డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసినట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాల్లో ఉంటున్న వారు స్వదేశానికి రావటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, మళ్లీ ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారు చాలా కాలం నుండి మీరు ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ఆరాట పడుతున్నట్లయితే చిన్ననాటి మిత్రులు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారికి సంబంధించి మీరైతే చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మీ యొక్క దినఫలాల ప్రకారం మీరు వారికి కనిపించడం గాని, వారి యొక్క ఫోన్ కాల్ రావడం గాని, లేదంటే వారికి సంబంధించిన సమాచారం తెలియటం గాని మీకైతే జరుగుతుంది. దీంతో మీరు ఒక్కసారిగా సంతోషానికి గురవుతారు. మీ యొక్క సమయం సంతోషంగా సరదాగా సాగిపోతుంది. ఈ దినమంతా మీరు సరదాగా సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కొంత సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబంలోని వ్యక్తులతో, జీవిత భాగస్వామితో, అలాగే తల్లిదండ్రి గాని, మీ యొక్క తోబుట్టులతో గాని ఒక ముఖ్యమైన చర్చని ఈ రోజు మీరు కుటుంబంలో చర్చిస్తారు. ఇక శివాలయానికి వెళ్లి మీ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని, అనుకూలతల్ని, ప్రతికూలతల్ని ఆ శివయ్యకు వినవించుకుంటే కనుక ప్రతి విషయంలోని కీడును కొట్టివేసి మీకైతే కనుక సకల విధాల మేలు కలిగే విధంగా ఆ శివయ్య అనుగ్రహం తోడుగా ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.